హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ చపాతీ రెసిపీ చూద్దామండి. సొరకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండి క్యాలరీస్ ఇంకా సోడియం తక్కువగా ఉండటం వల్ల ఇది తేలిగ్గా డైజెస్ట్ అవ్వడమే కాకుండా బాడీని చల్లబరిచి ఎసిడిటీని తగ్గిస్తుంది. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. ఈ సొరకాయ చపాతీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఈ లైక్ వలన ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. ఈ సొరకాయ చపాతీ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న సొరకాయ ముక్కని పైన చెక్కు లోపల గింజలు తీసేసి తురుముకొని ఉంచుకోవాలి. సొరకాయ అనేది లేతగా ఉన్నట్లయితే గింజలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. 1 కప్పు సొరకాయ తురుముకి 1 కప్పు గోధుమ పిండి చొప్పున వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. గోధుమ పిండి వేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ నువ్వులు, కొంచెం సాల్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మిరియాల పొడికి బదులు కారం కూడా వేసుకోవచ్చండి. కానీ మీరు వెయిట్ లాస్ రెసిపీగా చేసుకుంటున్నట్లయితే కారాన్ని స్కిప్ చేసి మిరియాల పొడి వేసుకోవటమే మంచిది. చివరగా 1 స్పూన్ శనగపిండి వేసుకొని గట్టిగా పిండుతూ సొరకాయలోని వాటర్తోనే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అవసరమైతేనే వాటర్ వేసుకోండి. ఇక్కడ శనగపిండి అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే పిండి అనేది స్టిక్కీగా చేతులకు అంటుకోకుండా ఉంటుంది. ఇలా పిండి ముద్దలాగా కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి పిండికి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో పొడిపిండి చల్లుతూ నీట్గా, మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియంగా ఉండేలాగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చపాతీని బాగా వేడిగా ఉన్న పెనంపై వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి. మనం సొరకాయ తురుము పచ్చిదే వేసాం కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకుంటే సొరకాయ అనేది బాగా వేగుతుంది. ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్గా ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుంటే సొరకాయ చపాతీ రెడీ అవుతుంది. దీనికి కాంబినేషన్గా ఏదైనా లైట్గా ఉండే కర్రీ లేదా పెరుగుతోటి సర్వ్ చేసుకోవచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్ లేదా లంచ్కి దేనికైనా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది.